వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నేను మీ రిషిక. మనం ప్రస్తుతం అయితే నాగోల్ డివిజన్లోని ఇంద్రప్రస్థ కాలనీలో ఉన్నాము. సో ఇక్కడైతే అయ్యప్ప పూజ ఎంతో రంగరంగ వైభవంగా మరికొద్దిసేపట్లో పూజ ప్రారంభం కానుంది. సో అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అంటే నేను అండగా మీకు ఉంటానని చెప్పే దేవుడు అయ్యప్ప స్వామిని మణికంఠుడు అని కూడా అంటారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 108 కలశంలతో మహాస్య పూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తారని చెప్తున్నారు. సో మరికొద్ది సేపట్లో పూజ ప్రారంభం కానుంది. సో మనం కూడా వెళ్ళి కన్నుల పండగ పూజని వీక్షించేద్దాం. నాతో పాటు మీరు వచ్చేసేయండి. థ్యాంక్ యూ. మంగళాన్ని భవంతో భవంతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేద్దాం. ఉత్తర నీరాజనం సమర్పయామి. ఒక్కసారి అందరూ ఉదయం వెలిగించుకొని అక్కడి నుంచి మండపం మీద సుబ్రహ్మణ్య స్వామిని చూపించండి. మండపం మీద ఉత్తర నీరాజనాన్ని సమర్పయామి. అలాగే నక్షత్రం తీసుకోండి. తత్పురుషాగ్నే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేద్దాం. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అక్షరం వేసేయండి. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. మళ్ళీ 2 లక్షలు తీసుకోండి. ఓం యాని గాంధి బాబాని జన్మాంగదాని శిరస్సు చల్లవండి. ब्रह्मण्ये तरुत्मान देवता प्रसाद
పూజ నిర్వహించండి. ఓం స్వామి పుష్పంజలి చేస్తున్న స్నానం చేయించండి. ఓం నమో ఇష్టాం యోగవాహతాన భోజనామ హేరణాశిజే యోగస్రోదమోదః సత్యభాగేన వదేన మాత్రా సర్వమో వయస్యయా నమో నిరాజనః ఉమారామణ్యేశ్వర స్వామి చేతం శుద్ధోద స్నానం సమర్పయామి. ఓం నభివస్నాన స్వామి దుర్గా భూమానా అభిదాస్వానో రాజినో దేవసం ఉమారామణ్యేశ్వర స్వామి చేతం నూతన వస్త్రం సమర్పయామి. వస్త్రధారణాన్ని సుధారణం సమర్పయామి. యజ్ఞోపవీతం చేసుకోండి. రంగురంగులుగా ఉన్నది. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం రావతి అష్టాదశ ఆయుష్యపరిమృతం యజ్ఞోపవీతం పరమస్తు తేజః శ్రీ ఉమారామణ్యేశ్వర స్వామి చేతం నూతన యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీత ధారణాన్ని సుధారణం సమర్పయామి. యజ్ఞోపవీత ధారణాన్ని సమర్పయామి. అలా పుష్పంతో గంధం ముంచి నీళ్ళతో ముంచితే వస్తుంది. స్వామి భస్మం తీసుకోండి. ఒక తమలపాకులో రూపాయలు కడిపేసి పెట్టుకోండి. దాని మీద భస్మంతో అభిషేకం చేసుకోండి. ఆల్రెడీ పిండిలో కూడా ఉన్నట్టుంది. తీసుకోండి రండి. భస్మంతో చేసుకోండి. ఈ ఫైల్లో ఉన్నాను. ఉంటే పూజ వస్తువులు లేకుండా తీసుకోండి. ఓం రూపాక్షాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం కపట్టినే నమః. ఓం రుద్రాయ నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపాణియే నమః. ఓం రుద్రాయ నమః. ఓం మట్పాంగినే నమః. రుద్రాయ నమః. ఓం కృష్ణవల్లభాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం భవాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం కపాలినే నమః. ఓం రుద్రాయ నమః. ఓం కామార్యే నమః. ఓం రుద్రాయ నమః. ఓం అంతకోశనాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం నాథాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం లలాటాక్షాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం కృపాంతయే నమః. ఓం రుద్రాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం రుద్రాయ నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం హరిషే నమః. ఓం రుద్రాయ నమః. ఓం యజ్ఞమయాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం సోమాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం పంచవక్త్రాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం సదాశివాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం వీరభద్రాయ నమః. ఓం దర్శనయోసవతీం దర్పయామి దర్పయామి. భీమశ్రీయోసవతీం దర్పయామి దర్పయామి. ఆగోదేవసవతీం దర్పయామి దర్పయామి. అదులిందేవసవతీం దర్పయామి దర్పయామి. ఇది పరమేశ్వరుని తర్పయం కృత్వా దశ కృత్వా సహస్రకృత్వా పరిమిత కృత్వా దశాంశ పరమేశ్వరార్పణమస్తు. ఆ దీపూది మనం పూజ చేసిన దీపూది మీరు శిరస్సు ధరించండి. అది ఆ పూజా ద్రవ్యాలన్నీ మీరు ఇంటికి క్యారీ చేసినప్పుడు అది కూడా పట్టుకెళ్ళిపోవాలి. చూపులు చూపించండి స్వామి. చెప్పండి సత్యం కట్టేరవించామి అమృతమస్తు అమృతోపసమసి శ్రీ ఉమారామణ్యేశ్వర స్వామి ప్రీత్యర్థం నారికేల కదలీ ఫల కాశ్మీరీ ఫల మధుర ఫలం సమర్పయామి. 5 సార్లు చూపించండి. ఓం ప్రణయ స్వాహ ప్రణయ స్వాహ గణయ స్వాహ గణయ స్వాహ గణయ స్వాహ. మధ్య మధ్య పాన సమర్పయామి. అమృతాభిరామసి పుత్రాభి సమర్పయామి. హస్తోపచాలయామి పాదోపచాలయామి సమర్పయామి. తాంబూలం తీసుకోండి స్వామి. తాంబూలం శ్రీ ఉమారామణ్యేశ్వర స్వామి ప్రీత్యర్థం తాంబూలం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. ఆరు వెలిగించుకోండి స్వామి. అందరూ ఏకకాలంలో ఆరు వెలిగించుకోండి. కర్పూరం వెలిగించుకోండి. ఓం సామ్రాజ్యం భోజం స్వరాజ్యం వైరాజ్యం పరమే స్థిరం రాజ్యం మహారాజ్యాద్యాద్యాద్ సార్వభౌమ సార్వాహిందరాపారుతాయే కరాళి యశస్కరం బలవంతం ప్రభుత్వం తనేవరాహాధ్యాదిభోగ సంకేన నాగాసుమంగళ సతం దీర్ఘమాయో సంతతసేయస్సు సమస్త సాంకేత్యర్థం ఉత్తర నీరాజం సమర్పయామి. నీరాజాంధ్రం సిద్ధాజం సమర్పయామి. నమః పార్వతీపతయే హర మహాదేవ శంభో శంకర హర మహాదేవ శంభో శంకర. ఉత్తర నీరాజం సమర్పయామి. నీరాజాంధ్ర సిద్ధాజం సమర్పయామి. ఆ భస్మం
उत्तरिणी राजनं समर्पयामि राजराजं शुद्धाजनं समर्पयामि రెండు అక్షతలు తీసుకోండి స్వామి రెండు అక్షతలు తీసుకోండి అందరూ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఇచ్చద్దం సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి రెండు అక్షతలు స్వామివారిని వేసుకోండి సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి మళ్ళా రెండు అక్షతలు తీసుకొని ఆశ్లేష నమస్కారం చేసుకోండి ఓం యాని కాని పాపాని జన్మాంతరాని తాని తాని పరిస్థితి రక్షణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసింహ తాయి మా కృపయా దేవా శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర ఆశ్లేష నమస్కారం సమర్పయామి ఓం నమః శివాయ శరణేశే యస్యాం సదా అదిదేవతా మావాహ్యం స్థాపయామి పూజయామి ఓం కేతస్య ప్రజాయుతే దేవయాదే రామస్తు కోటరత్నోదాసి అదిదేవతా మావాహ్యం స్థాపయామి పూజయామి ఉరుడి భావ ఉరుడి ధ్యానించండి రాధినో దేవ సోమ శ్రీ పన్నెట్టామ దేవతా ప్రీత్యర్థం నూతనవస్తేకం సమర్పయామి నూతనవస్తేకం సమర్పయామి పన్నెట్టామ దేవతా ప్రీత్యర్థం నూతనవస్తేకం సమర్పయామి వస్తేకం సమర్పయామి నూతన యజ్ఞోపేతం సమర్పయామి దివ్యశ్రీ చందనం సమర్పయామి కొంచెం జలం యజ్ఞోపేతం సమర్పయామి గంధం సమర్పయామి అమ్మ కొంచెం ఓకేనా పుష్పం తీసుకొని స్టార్ట్ ఒక్కొక్క పుష్పాన్ని చెప్పినట్టుగానే పుష్పం పెట్టండి తీసుకో పుష్పం పెట్టుకోండి ఓం మన్నాన్ చెప్పండి సదా సోపానిస్తాన అకార ఉగార మగార మంత్ర ప్రజా స్వరూప దేవతాయ భోడేశ్వయావాయ స్థాపయాం పూజయామి ఒకటో పెట్టు అందులో భావంతో చేయండి స్వామి ప్రధాన పెట్టయింది అమ్మ దూరం కాలేదు కాబట్టి పట్టుకోండి దేవతావాయ స్థాపయాం పూజయామి ఓం మూలాం త్రిపది తుది దోపాధిష్టాన బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప త్రిమూర్తాత్మక హరివృత్తాయ త్రిపురాదేవి ఆవాహ్యం స్థాపయాం పూజయామి గురుస్వామి ఫాలో అయిపోండి స్వామి ఆయన ఎక్కడ చెప్తారు ఏంటి ఓం నాలాం త్రిపది చతుర్థ సోపాధిష్టాన చతుర్ముఖ బ్రహ్మ స్వరూప శ్రీవృత్తాయ కుమారి ఆవాహ్యం స్థాపయాం పూజయామి ఓం అజ్ఞాన్ త్రిపది పంచమ సోపాధిష్టాన సత్యో జాతాని పంచ బ్రహ్మ స్వరూప శ్రీవృత్తాయ పంచదావాహ్యం స్థాపయాం పూజయామి ఓం ఆరాం త్రిపది సప్తమ సోపాధిష్టాన షణ్ముఖ స్వరూప శ్రీవృత్తాయ సంపార్గాగ్ని ఆవాహ్యం స్థాపయాం పూజయామి ఓం ఏలాం త్రిపది సప్తమ సోపాధిష్టాన సప్తనిష స్వరూప శ్రీవృత్తాయ పార్వతీ ఆవాహ్యం స్థాపయాం పూజయామి ఓం ఎట్టాం త్రిపది అష్టమ సోపాధిష్టాన అష్టదిక్పాల స్వరూప శ్రీవృత్తాయ గురుమతి ఆవాహ్యం స్థాపయాం పూజయామి ఓం పంచాం త్రిపది నవ సోపాధిష్టాన నవగ్రహ స్వరూప శ్రీవృత్తాయ యోగి దేవావాహ్యం స్థాపయాం పూజయామి ఓం పంచాం త్రిపది దశ సోపాధిష్టానం దశావతార స్వరూప శ్రీవృత్తాయ జటికాదేవి ఆవాహ్యం స్థాపయాం పూజయామి చాముండేశ్వరి ఆవాహ్యం స్థాపయాం పూజయామి ఓం పంచాం త్రిపది పంచదశ సోపాధిష్టాన విపక్ష స్వరూప శ్రీవృత్తాయ సంస్కృతి ఆవాహ్యం స్థాపయాం పూజయామి ఓం పద్మనాభాం త్రిపది షోడశ సోపాధిష్టాన షోడశకలాత్మిక శ్రీవృత్తాయ వరదుర్గావాహ్యం స్థాపయాం పూజయామి ఓం పద్మనాభాం త్రిపది సప్తదశ సోపాధిష్టాన ఓహీభద్ర శ్రీవృత్తాయ నమః మహాదుర్గావాహ్యం స్థాపయాం పూజయామి ఓం పదింటాం త్రిపది అష్టాదశ సోపాధిష్టాన శ్రీమదర్గలాండ బ్రహ్మాండనాయక స్వరూప రత్నసింహాసనాధిష్టాన ఈ పూర్ణాభిష్టామ సమేత శ్రీవృత్తాయ అన్నపూర్ణావాహ్యం స్థాపయాం పూజయామి
పరిష్టామదేవతా ప్రీత్యర్థం రూపమాగ్రాపయామి. ఓం తపోరేభ్యో తపోరేభ్యో గోర్గోర్దేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే సర్వేభ్యః. ఏ పరిష్టామదేవతా ప్రీత్యర్థం రూపమాగ్రాపయామి. देवता प्रीत्यं पुत्र नीराजनं समर्पयामि. साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं देहे सगं राज्यं विजयास प्रदेश सुंदर धर्म रासामन्नभिजाय दत्तायो सीतन्नभिजनुन्ने गोपाय विवादो ये सदिष्पदास्तास्वास्यादेः एते गसवासमृतस्वाम्ये गोपाय ये तदभ्यासवादः तानि त्रियावतंसाहि पुत्रदेवा संदर्शे समस्तमङ्गला सत्यमङ्गलानि भवन्तो भवन्तो. उत्तरराजं समर्पयामि. नीराजनं समर्पयामि. సమర్పయామి. ఈ మండపంలో కూడా అమ్మవారికి 18 దేవతకి ఆరతి ఇచ్చుకోండి. 18 దేవతా ప్రీత్యర్థం ఉత్తర నీరాజనం సమర్పయామి. నీరాజనం సిద్ధార్థం సమర్పయామి. అక్కడి నుంచి ఆ మండపంలో హారతి తీసుకున్నాక 2 లక్షలు తీసుకోండి. ఓం ఆవాహన చేస్తున్నాం మనము మనస్ఫూర్తిగా శబరిమల కొండ నుంచి మన ఇంద్రప్రస్థ కాలనీకి ఆయన్ని ఆహ్వానిద్దాం. ఆయన గాయత్రి అని ఒక 11 టైమ్స్ పైకి చెప్పండి. మనసులో కాదు గట్టిగా చెప్పండి. స్వామికి శరణభక్తులు ఎంత గట్టిగా చెప్తాను ఆయనకి ఇష్టం. ఓం భూతనాథాయ విద్మహే భవత్రాయ ధీమహి తన్నో శాస్త్రా ప్రచోదయాత్. ఓం భూతనాథాయ విద్మహే భవత్రాయ ధీమహి తన్నో శాస్త్రా ప్రచోదయాత్. ఓం భూతనాథాయ విద్మహే భవత్రాయ ధీమహి తన్నో శాస్త్రా ప్రచోదయాత్. 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 దర్శించుకోండి. మా రామమూర్తి స్వామి వస్తున్నారు, దర్శించుకోండి. స్వామి దైవమే అయ్యప్ప దైవమే. గురుస్వామి ఆశీర్వాదమే గురువన్ గురవే రామమూర్తి గురుస్వామి దైవమే. ఈ స్వామి గురించి చెప్పాను కదా, 90 సంవత్సరాలు 77 సంవత్సరాలు దీక్ష చేస్తారు. 2 సార్లు హైదరాబాద్ నుంచి పాదయాత్ర చేస్తారు. 21 సార్లు వనయాత్ర చేస్తారు. అటువంటి స్వామి మన స్వామివారిని ఆవాహన టైంలో వస్తున్నారంటేనే మీరు ఊహించుకోండి మన మీద కృప ఉంది స్వామివారికి. స్వామి దైవమే స్వామి మంచి గురు స్వామి మా స్వామి రామూర్తి స్వామి మా గురు స్వామి రామూర్తి స్వామి మా గురు స్వామి గురు స్వామి మా గురు స్వామి మంచి గురు స్వామి మా గురు స్వామి మంచి గురు స్వామి మా గురు స్వామి మంచి గురు స్వామి. మాలలను వేస్తారు, దీక్షలను చేస్తారు. మాలలను వేస్తాడు, దీక్షలను చేస్తాడు. మాలలను వేస్తారు, దీక్షలను చేస్తారు. మాలలను వేస్తాడు, దీక్షలను చేస్తాడు. మా గురు స్వామి మంచి గురు స్వామి. స్వామి సంతోషం. అభిషేకం చేసే టైంకి వచ్చారు, సంతోషం. సమర్పయామి. అడ్డం రావచ్చు కాదు వీడియో. స్వామి స్వామి షాడో పడుతుంది లైట్ చూడండి ఒకసారి. మీరు అట్లా మీ ఫేస్ మీకు కనిపించవు. అదే ఈ స్వామి మీకు అడ్డమవుతుంది. అభిషేకం అయిన వెంటనే మళ్ళీ మీకు కూడా చేస్తారమ్మా.
అక్కడ వేరే విగ్రహం కూడా అరేంజ్ చేస్తాం కాబట్టి అది మాదిరికి దయచేసి అందరు చివరి కూర్చుంటే బాగుంటుంది. ప్రజల వాళ్ళు కూడా వచ్చుంటున్నారు కాబట్టి మనస్ఫూర్తిగా ఏం చేసిన దాంట్లో నీళ్ళు తీసుకుంటారు. దాంట్లో నీళ్ళు ఉన్నాయా తీసుకుని కింద కూర్చొని ఆయనకి గురుస్వామికి కాస్త అందుబాటులో ఉండండి. అక్కడ కూర్చోండి. ఇప్పుడు వెళ్ళండి. ఆ నీళ్లు కాస్త అందరికి సంప్రోషణ చేసి దీనిలో పడండి. దీనిలో పడేసి అలా పంపించండి. పంచామృతాని పుణ్యాని సంభోత్సవం ఇది పంచామృత స్నానం సమర్పయాలి. ఓం క్షీరం దరికృతం దేవా సత్కరామదసుంచితం పంచామృతాని పుణ్యాని సంభోత్సవం ఇది పంచామృత స్నానం సమర్పయామి. ఓం దాప్యాయ సమే సమే విశ్వతస్వం వృష్ణయం భవావాచస్త సంగతే ఇది క్షీరం సమర్పయామి. క్షీరాభిషేక ప్రియే ఓం చక్రావండోకాశం విష్ణోస్వస్యవాజినః కాకరాప్రాణాయిషిం దారిషద్. అడ్డ ప్లీజ్ అడ్డ లేట్ ఇట్రండి. ఓం ధైక్రావండోకాశం విష్ణోస్వస్యవాజినః కాకరాప్రాణాయిషిం దారిషద్ స్థాపయామి. తద్రాభిషేక ప్రియే దరిద్రావన్నోకాశం విష్ణోరస్వస్యవాజినః సురభిర్ముఖాగ్రాభ్రాణాయిషిం దరిషద్ దధ్నాస్థాపయామి. దధ్నాభిషేక ప్రియనే దధ్నాభిషేక ప్రియనే. హలో స్వామి మైక్. హలో స్వామి మైక్. ఓం శుక్రవతి జ్యోతిరసి జ్యోతిదేవావస్తమితో ఖడాగచ్చిత్రేనాగో సూర్యస్మరి ఇది ఆజ్ఞేన స్థాపయామి. అభిషేక ప్రియనే. ఓం శుక్రవతి జ్యోతిరసి జ్యోతిదేవావస్తమితో ఖడాగచ్చిత్రేనాగో సూర్యస్మరి ఇది ఆజ్ఞేన సమర్పయామి. అభిషేక ప్రియనే. పంచదార చూపిస్తున్నారు స్వామివారు. దండం పెట్టుకోండి. ఆ గురుస్వామి చేతిలో పంచదార కలసం ఉంది. ఈ 18 కలశాలు పెట్టుకున్నాము. 18 రకాల ద్రవ్యాలతో స్వామివారికి అవుతుంది. ఓం స్వామి భవస్య దివ్యాయ మనే స్వామి ఇంద్రాయుర్స్పదేవాగ్మదాభ్య చక్రాపయామి. చక్రాభిషేక ప్రియే. ఓం స్వామి భవస్య దివ్యాయ మనే స్వామి ఇంద్రాయుర్ణాయ వాయమే చక్రాపయామి. చక్రాభిషేక ప్రియే. ఇప్పుడు తేనె. ఓ దండం పెట్టుకోండి అమ్మా. సాక్షాత్ మీరే చేస్తున్నారని బాగుందో చూసుకోండి. ఓ అది సమర్పయామి. తేనాభిషేక ప్రియే. తేనాభిషేక ప్రియే. తేనాభిషేక ప్రియే. ఓం ఒక కొబ్బరికాయ ఒక్కటే కొబ్బరికాయ నీళ్ళు ఫలాయ పుష్పయా పుష్పణే బృహస్పతిం స్థాపయామి. ఒక కొబ్బరికాయ పెట్టి నీళ్ళు కొంచెం ఇవ్వండి. ఓం ఫలాయ పుష్పయా పుష్పణే బృహస్పతిం కాల్ జలటి స్వామి పైకి లేపి పోయండి. ఓం భోగి
या प्रणेया पलाय पुष्पया आद्य पुष्पणे बृहस्पतिर्दोदिसेनो बलोरिकेन स्नापयामि बलोरिकेन स्नापयामि स्नापयामि చెప్తాను ఇక్కడ టైం అడిగినంటే వాళ్ళకి అది మీరు ఇక్కడ ఉంటే వాళ్ళకి మీరు సైడ్కి సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం స్వామి వారికి అభిషేకం అయ్య అయ్య వారికి అభిషేకం
Hare
Thank you.
స్వామి
ఇప్పుడు కలశాలలో కూర్చున్న వాళ్ళు అంటే 180 మంది కూర్చున్న వాళ్ళు ఒక్కొక్క వరుసగా వెళ్ళి
శిరస్సు మీద మీ కలశాలు పెట్టుకొని గోవాన్ని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ ఈ మంత్రాన్ని అభిషేకాన్ని ఆయన తెలియజేసి అభిషేకం చేసి మీరే జస్ట్ అభిషేకం చేస్తూ ఓం శ్రీ స్వామి స్వామి ఎవరైనా వెళ్ళవాలంటే వెళ్ళండి స్వామి ఇక్కడ రండి. ఓం శ్రీ స్వామి శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే విష్ణుం గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః సరస్వతీ నమస్కారామి శ్రీ పద్మపత్ర విశాలాక్షి పద్మేశ్వరవర్ధిని నిత్యము పద్మాలయా దేవి సరస్వతి భగవతి విశేష సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాభి కలిలయే సరస్వతి నమోస్తుతే భగవతి మాతాకి జై భగవానికి జై తురావే మయ్యా ఓ గజ్జల గణమయ్యా గ్రంథులే తురావే మయ్యా ఓ గజ్జల గణమయ్యా తురావే మయ్యా ఓ గజ్జల గణమయ్యా గ్రంథులే తురావే మయ్యా ఓ గజ్జల గణమయ్యా ఓ గజ్జల గణమయ్యా జంగలు ఈ ముద్దుల గణయ్యా ఓ గజ్జల గణమయ్యా ఓ గజ్జల గణమయ్యా భాద్రపద జోతా దేవతి ఓ గజ్జల గణమయ్యా భక్తితోని కొలిచెదమయ్యా ఓ గజ్జల గణమయ్యా భక్తితోని కొలిచెదమయ్యా ఓ గజ్జల గణమయ్యా గజ్జల గణమయ్యో గజ్జల గణమయ్యా గజ్జల గణమయ్యో గజ్జల గణమయ్యా గల్లు గల్లు రావే మయ్యా ఓ గజ్జల గణమయ్యా గల్లు గల్లు రావే మయ్యా ఓ గజ్జల గణమయ్యా పూజలు నీకు ఓ గజ్జల గణమయ్యా పూజలు నీకు ఓ గజ్జల గణమయ్యా భక్తితోని వేడమయ్యా ఓ గజ్జల గణమయ్యా నవరాత్రి పూజలు చేసి ఓ గజ్జల గణమయ్యా నవరాత్రి పూజలు
మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన డొనేట్ మన కోసం వస్తున్నారు. ఏమి ఆశించారు? నిస్వార్థంగా సౌమ్యంగా భక్తితోటి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అందులో చాలా విద్వాంసులు ఉన్నారు. వాళ్ళు మళ్ళా ప్రొఫెషనల్ గా ఇది కూడా దయచేసి అందరూ స్వామికి అందుతుందని దయచేసి చేతులు ఎత్తి భజన చేయండి. నా ప్రార్థన పంచపాలి పంచపాలి అనుకునే స్వాములు ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ
స్వామి హరిహర సుధనే అనౌన్స్మెంట్ దిగు 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 నాగా నగన్న దివ్య సుందరి నాగో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందరి దిగు 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 నాగా నగన్న దివ్య సుందరి నాగో నగన్న ఇల్లరికి ముగ్గులెత్తి నగన్న ఇంట్లో మల్లెలు చల్లే
పాటిని నీకు సేవలు చేయవా రావయ్యా
Thank you.
వచ్చినాడులో చూడరా చూడరా అయ్యప్ప స్వామిలో వచ్చరా వచ్చరా అయ్యప్ప స్వామిలో వచ్చరా వస్తున్నాడు మా గజ్జల మణికంఠుడు గజ్జల మణికంఠుడు పువ్వుల మణికంఠుడు మా గజ్జల మణికంఠుడు గజ్జల మణికంఠుడు పువ్వుల మణికంఠుడు Vamos,
ध्यान विष्णु शंभो प्रियं समप्रदानमेनं प्रणमाम्यहं स्वामी ओम मत्तमातागमनं कारुण्यात्मकपूरितं सर्वविघ्नानं देवं शान्तारं प्रणमाम्यहं स्वामी ओम अस्मत्कुलेश्वरं देवं अस्मशत्रुविनाशनम् अस्मदिष्टवदाकारं शान्तारं प्रणमाम्यहं स्वामी पंचरत्नस्य वैरस्तु नित्यं सूतं मणिना तस्य प्रसन्नो भगवान् शास्त्रपति मानसे स्वामी ओम सर्वभूतादयापर रक्ष रक्षा महाबाहु शास्त्रे तुभ्यं नमः ओम श्री भूतनाथ सदानंद सर्वभूतादयापर रक्ष रक्षा महाबाहु शास्त्रे तुभ्यं नमः अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष शबरीश्वरा स्वामी शरणमय्यप्पा हरि समर्पयामि स्वामी स्वामी शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा योगी स्वरूपे शरणमय्यप्पा మొత్తం 5 హార్లు ఉన్నాయి లాస్ట్ ఇప్పుడు నక్షత్రాల స్వామి జరుగుతాడు సమర్పయామి స్వామి నక్షత్రానికి ప్రియనే స్వామి ఎన్ని పెట్టాలి ఎన్ని స్వామి స్వామి కూర్చో స్వామి ఇప్పుడు కుమారస్వామి కుంభహారతి ప్రియనే స్వరూపనే స్వామి అందుకో
శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీశ మంగళం శాస్త్రాయ మంగళం 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 విజయ మంగళం 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 విజయ సత్యం ఓం దర్వం ఓం దత్రోగ్రహ అంతఃసంతభూతేషు వాయామి స్వమిషు తం యజ్ఞస్తం విష్కాదస్మకం ద్రస్కడం రుద్రస్తం దశస్సంగమాత్రం ప్రజాపతి ఆయుర్వాన్ భవతే యో విష్ణవదవాయుధం వేద ఆయుర్వాన్ భవతే ఆపో వై అవిష్ణవదవాయుధం ఆయుర్వాన్ భవతే ఏవం వేద యోపామాయుధం వేద ఆయుర్వాన్ భవతే చంద్రమా వాపామాయుధం ఆయుర్వాన్ భవతే యశ్చంద్రమసమాయుధం వేద ఆయుర్వాన్ భవతే ఆపో వై చంద్రమసమాయుధం ఆయుర్వాన్ భవతే ఏవం వేద యోపామాయుధం వేద ఆయుర్వాన్ భవతే నక్షత్రాణి వాపామాయుధం ఆయుర్వాన్ భవతే యో నక్షత్రాణాం ఆయుధం వేద తత్పురుషాయ మహే మహాసేనాయ ధీమహి తన్నో శర్మ ప్రచోదయాత్ తత్పురుషాయ మహే సుగతపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్ వేదాత్మనాయ మహే జగద్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే గురుభ్యో నమ హరి ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనేవతి ధీనామా విత్రేవదు శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ ఇంద్రప్రస్థ కాలనీ అయ్యప్ప సేవా సమితి వారు ఈరోజు మహాబడి పూజని ఆజ్ఞ చేశాం. ఈ కార్యక్రమం అంతా భూశెట్టి వరకుమార్ గారి గురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతోంది. ప్రతి సంవత్సరం ఇలాగా మహాబడి పూజ చేయాలని మేము సంస్థ తరపున మేము డిసైడ్ చేసుకున్నాము. మొదట్లో మేమందరూ ఎవరి ఇంటికి వాళ్ళే మహాబడి పూజ చేసుకునే వాళ్ళం. కానీ మా గురుస్వామి యొక్క ఆలోచన ప్రకారం అందరూ కలిసి చేస్తే మహాబడి పూజ బాగుంటుందని ఉద్దేశంతో ఇలా దేవాలయం ప్రాంగణంలో ఈ మహాబడి పూజని ప్రారంభం చేసాం. ఈ కార్యక్రమం ఇది 12వ సంవత్సరం. ఇది ప్రతి సంవత్సరం ఇలా భక్తుల సంఖ్య పెరుగుతోంది. లాస్ట్ ఇయర్ మనం 54 కలశాలతోటి సివిల్ స్వాములకి పూజ చేసుకునే అవకాశం కల్పించాము. తదుపరి లాస్ట్ ఇయర్ అయితే 108 మంది కూడా వచ్చారు. ఈ సంవత్సరం కూడా 108 కలశాలు పెట్టి వారందరికీ మహాబడి పూజ ఎలా చేసుకోవాలనే ఉత్సాహం ఉండేది కాబట్టి వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధిగా సంఖ్య పెరుగుతోంది. లాస్ట్ ఇయర్ 1000 మంది భక్తులు అన్నదాన ప్రసాదం స్వీకరించారు. ఈ సంవత్సరం నాకు తెలిసి ఒక 1200 మంది ఈ పూజకి హాజరై ఉండొచ్చు. ఒక 1200-1500 మధ్యన ఉండొచ్చని ఒక అంచనా. ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే సివిల్ స్వాములు ప్రతి సంవత్సరము కన్యస్వాముల్లాగా మారాలి అంటే ఇలాంటి కార్యక్రమం అటెండ్ అయితే వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్గా భావించుకొని కొంతమంది ఈ హైందవ మతాన్ని డెవలప్ చేయడానికి పాటుపడతారు. అందుకని ఈ కార్యక్రమం మేము తీసుకున్నామండి. స్వామి ఏ శరణమయ్యప్ప, స్వామి ఏ శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. శ్రీ ఇంద్రప్రస్థ కాలనీలోని అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గత ఈ సంవత్సరంతో 12వ సంవత్సరం ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా భక్తులు పెరుగుతూ ఈ సంవత్సరం దాదాపు 1500 మంది దాకా భక్తులు పూజలో పాల్గొనడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు కలియుగమైనటువంటి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి యొక్క కరుణా కటాక్షలు ఉంటుందిగా ప్రార్థిస్తూ, అలాగే మళ్ళీ ఇప్పుడు కరోనా మహమ్మారి అంటున్నారు, అలాంటి మహమ్మారికి ఎవరు దరిదాపున రానియకుండా అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు ఉండవలసిందిగా స్వామి వారిని ప్రార్థిస్తున్నాము. స్వామియే శరణమయ్యప్ప. శ్రీ భూశెట్టి వరప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. సో అయ్యప్ప పూజ ఎంతో ఘనంగా నిర్వహించారు. సో వాళ్ళని అడిగి వాళ్ళ అనుభూతి మనం తెలుసుకుందాము. స్వామియే శరణమయ్యప్ప. శ్రీ ఇంద్రప్రస్థ కాలనీ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాల నుంచి అయ్యప్ప పూజ నిర్వహిస్తున్నాం స్వామి. ప్రతి సంవత్సరం భక్తులు మా ఆహ్వానం మేరకు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. వారు మా ఆహ్వానం మేరకు వస్తున్నారు. స్వామి పూజలో పాల్గొని స్వామివారి పూజలో మొత్తం కంప్లీట్గా అయిన తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించి
స్వామివారి ఆశీస్సులు పొంది స్వామివారి కృపగా అవుతున్నారు స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఇరుముడులు అంటే ఏంటి స్వామి? ఇరుముడి అంటే 2 ముడులు స్వామి. మొదటి ముడిలో స్వామివారికి అభిషేకించేటువంటి నెయ్యి, స్వామి పూజా ద్రవ్యాలు ఉంటాయి స్వామి. రెండో ముడిలో మన కర్మబంధానికి సంబంధించిన తినే ఆహార పదార్థాలు అవి ఉంటాయి స్వామి. దాన్ని ఇరుముడి అంటారు స్వామి. మనతో పాటు సత్యం గురుస్వామి గారు ఉన్నారు. సో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము. స్వామి నమస్కారం. స్వామి శ్రీ గురుభ్యో నమః. నా పేరు సంక్రమణ సత్యం స్వామి. ఈ ఇంద్రప్రస్థ కాలనీలో గత 25 సంవత్సరాలు బట్టి మేము ఉంటున్నాము. మొదట్లో ఈ మహాబడి పూజలు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఇంట్లో సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. ఒక 12 సంవత్సరాల క్రితం మా అందరికీ స్వాములకి వచ్చిన ఆలోచన ఏంటంటే ఎవరికి వాళ్ళు చేసుకోవడం వల్ల సమిష్టిగా కార్యక్రమం చేసుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి అందరూ కలిసి చేద్దామనే ఉద్దేశం వచ్చింది. మా భూశెట్టి వరకుమార్ గురుస్వామి ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలు బట్టి శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఇంద్రప్రస్థ కాలనీ అయ్యప్ప సేవా సమితి సందర్భంలో ఈ కార్యక్రమం చేస్తున్నాము. మొదట్లో అయితే ఒక 100 మంది 200 మందితో స్టార్ట్ అయిన కార్యక్రమం సివిల్ స్వామితోటి ఇప్పుడు 1200-1500 మంది దాకా తీసుకురాగలిగామంటే స్వామివారి అనుగ్రహంతో మీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురాగలుగుతున్నాము. స్వామివారి అనుగ్రహము వారి యొక్క దీవెనలు ఉండబట్టి సివిల్ స్వాములు కూడా ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తున్నారు. కొత్త స్వాములు వస్తున్నారు. ఈ పూజకి సుమారుగా 200-300 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వచ్చి చూస్తారు. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం నేను చెప్పేది ఇండియాలో కూడా ఎక్కడ జరగదు. బికాజ్ ఎవరికి వాళ్ళ స్వార్థం. మా పూజ నేను ఖర్చు పెట్టుకుంటున్నాను కాబట్టి నేనే చేసుకోవాలనే ఉద్దేశంతో ఉంటాం. కానీ ఇక్కడ మాది అదా కాదమ్మా, స్వార్థం కాదు, లోక కళ్యాణార్థం సమిష్టిగా చేస్తాము. అందరు సివిల్ స్వాములని ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరూ బాగోగులు బాగుండాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమం మా కాలనీలో తప్ప ఇంకెక్కడ జరగబోదు కూడా. ఎందుకంటే మేము వాళ్ళ కోసం పనిచేస్తాము. వాళ్ళందరూ బాగుంటే మేము బాగుంటాం అనుకుంటాం. లోకా సమస్త సుఖినో భవంతనే మాకు స్లోగన్ కూడా అంతే. స్వామి శరణం. మెట్ల పూజ అంటే ఏంటండి మాకు ఒకసారి వివరించండి. ఈ 18 మెట్లు అనేది ఇది నథింగ్ బట్ రిప్రజెంటింగ్ ఆఫ్ ది దేవతాస్. మనకి అష్టాదశ దేవతలు ఉంటారు, 18 దేవతలు ఉంటారు. అలాగే ఈ మనకి 18 కూడా 18 దేవతలతోటి ఉంటారు. దాంట్లో కామం, క్రోధం, కోపం, అసూయ, ద్వేషం, స్వార్థం ఇట్లాంటివి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి మనిషికి ఇట్లాంటివి ఉంటాయి. వాటిని అధిగమించాలంటే ఇట్లాంటి వ్రతదీక్ష చేస్తేనే మనం అటువంటి అధిగమించగలం. కోపం న్యాచురల్గా టెంపర్మెంట్ వచ్చేస్తుంది. గర్వం, చిన్న డబ్బులు సంపాదించిన పదవి ఉన్నా కూడా గర్వం వచ్చేస్తుంది. ఇట్లాంటివన్నిటిని దూరంగా చేసి మనం కామన్ మ్యాన్, జస్ట్ హ్యూమన్ బీయింగ్, మిగతా వాళ్ళకి మనకి ఎటువంటి తేడా లేదు, మనం డౌన్ ది ఎర్త్ ఉన్నామనే భావంతో ఉంటే మాత్రం చక్కగా స్వామివారి మనకి అనుగ్రహం దొక్కుతుంది. స్వామివారి మనకి డెఫినెట్గా దీవెనలు ఇస్తారు. ఎందుకంటే మనం తర్వాత మనలో ఒక్కొక్కటి సంవత్సరంకి మెట్టి ఎక్కేది కొద్దీ అటువంటి గర్వం, అసూయ, స్వార్థం, ద్వేషం, కోపం ఇట్లాంటివన్నీ ఛేదించి మనం స్వామిని చేరాలంటే 18 మెట్లు ఎక్కాలి అంటే ఇట్లాంటివన్నీ చేయాలి. ప్రతి సంవత్సరం ఒకటి వదిలేసి దీక్ష ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు అని ఉంటుంది? మీ భోజన సమయ విధానం ఎలా ఉంటుంది మాకు ఒకసారి వివరించి. భోజనం అంటే ఏకకాలంలోనే చేయాలి, ఏకభుక్తం అంటారు. అంటే ఇప్పుడు కొంతమందికి ఉద్యోగరీత్యా ఏం చేస్తారంటే ఉద్యోగం చేస్తున్న మార్నింగ్ 9 o'clockకే భిక్ష చేసుకుని వెళ్ళిపోతారు. అట్లా చేయకూడదని కొంతమంది అంటారు. కానీ ప్రాక్టికల్గా అది కాదు. ఎందుకంటే స్వామి ఆఫీస్కి వెళ్తాడు, 12 గంటలకు భిక్ష చేయాలి. భిక్ష చేసే సమయంలో ఎక్కడో ఆఫీస్లో ఎంగేజ్మెంట్ ఏమి ఉంటుంది, ఏదైనా ఇంటర్వ్యూలు ఉంటాయి. సో మార్నింగ్ మనం శుచిగా భోజనం చేసుకొని వెళ్ళిపోతే మళ్ళీ రాత్రి అల్పాహారం దాకా మనం ఏం తీసుకోమండి. సో ఇది ఏకభుక్తము, రాత్రిపూట ఉపవాసం. ఎంత పాలు కానీ చిన్న టిఫిన్ కానీ తీసుకోవాలి, వదిలేయాలి. ఇంకా దీక్ష అంటే మండలకాలం దీక్ష అంటే 48 రోజులు చేయాలి. ఇప్పుడు రాను కాలక్రమేణా 48 రోజులు అనేసరికల్లా పెద్ద ఫిగర్లా కనబడుతుంది. 48 40 కుదించుతారు. 41 రోజున ఇరుముడి కట్టుకుంటారు, స్వామివారి దర్శనంకి వెళ్తారు. ఇంకా దానికి ఇన్స్టెంట్ మాడలను కూడా వేస్తుంటారు. అది పూర్తిగా గురుస్వాములు అయితే ఒప్పుకోము. మినిమం 40 రోజులు మాత్రం దీక్ష ఖచ్చితంగా చేయాల్సిందే. చేసిన వాళ్ళకి 18 ఎక్కే అర్హత వాళ్ళు సాధిస్తారు. 11 రోజులు, 1 రోజు అనే ఇన్స్టెంట్ మాటలు వేసుకోవద్దు. వేసుకున్న ఎవరైనా సరే 40 రోజులు దీక్ష కంపల్సరీ చేయాలి. చేస్తేనే స్వామివారి అనుగ్రహం దక్కుతుంది. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం అయితే అయ్యప్ప పూజ ఘనంగా నిర్వహించారు. సో మనల్ని అయితే ఇన్వైట్ చేసింది ఇందులో భాగంగా శ్రీ భూశెట్టి వరప్రసాద్ గారు. సో పూజ అయితే ఎంతో ఘనంగా నిర్వహించారు. అలాంటి మరెన్నో ప్రోగ్రామ్స్ చూస్తూనే ఉండండి. కెమెరామెన్ గురుమూర్తితో నేను మీ రిషిక.